హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతిదానికి భారతదేశం ఒక మూలం. ఎప్పటికీ టెక్నాలజీలో అద్భుతాలను సృష్టిస్తూ కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ హోల్ ఫిజిక్స్, మొబైల్ సిగ్నల్స్, రాకెట్ సైన్స్, అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి కూడా మన భారతదేశ మేధస్సే కారణం అంటే మీరు నమ్ముతారా? 1887 అప్పుడు భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది. విద్యా వ్యవస్థ మొత్తం బ్రిటిష్ మెమరీ బేస్డ్ ఎగ్జామ్స్ మీదే నడిచేది. అప్పటి విద్యా పద్ధతి పూర్తిగా పరీక్షలపైనే ఆధారపడేది. క్రియేటివిటీకి విలువ లేదు. ఇంకా ప్యూర్ మ్యాథమెటిక్స్ అంటే దానితో ఉద్యోగం రాదు కాబట్టి అది ఒక పనికిరాని విషయం. బ్రిటిష్ ప్రభుత్వానికి కేవలం క్లర్క్స్, రెవెన్యూ ఆఫీసర్స్, పోలీస్ ఇలాంటి వారు మాత్రమే కావాలి. ఐన్స్టీన్, రామానుజన్ వంటి ప్రతిభావంతులకు అవకాశం లేదు. సరిగ్గా అదే సమయంలో అనగా 1887 డిసెంబర్ 22న ఎరౌడ్ అనే ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన ఒక చిన్నారి భవిష్యత్తులో ప్రపంచ గణితాన్ని మార్చబోయే మహా మేధావి అవుతాడని ఎవరూ ఊహించలేదు. రామానుజం 10 ఏళ్ల వయసులో గురువు బోర్డుపైన రాసిన లెక్కలు చూసి ఇలా చెప్పాడు, సార్ దీనికి ఇంకో 3 సొల్యూషన్స్ ఉన్నాయి. క్లాస్ మొత్తం నిశ్శబ్దం. గురువు గారికి ఆశ్చర్యం. అతడు ఈక్వేషన్స్ బోర్డుపై రాస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడిలా కాకుండా ఒక మహా మేధావిలా రాస్తున్నాడు. 16 ఏళ్ల వయసులో అతనికి దొరికిన పుస్తకం ఏ సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ బై కార్. అందులో 400 ఫార్ములాస్ ఉన్నాయి. రామానుజం ఆ ఫార్ములాస్కు తనదైన ప్రూఫ్స్ రాస్తున్నాడు. పుస్తకాన్ని రాత్రి 2-3 గంటల వరకు చదువుతూ లైట్ వెలుగులో కాగితాలపై సంఖ్యలతో యుద్ధం చేసేవాడు. శ్రీనివాస రామానుజం తన గణిత ప్రతిభను ఎప్పుడూ కూడా తన సొత్తు అని చెప్పుకోలేదు. అది అంతా తమ కుటుంబ దేవతైన నామగిరి అంటే లక్ష్మీదేవి రూపం ఇచ్చిన వరమని గట్టిగా నమ్మేవాడు. అతనికి ఎన్నో క్లిష్టమైన ఫార్ములాస్, సంఖ్యా ప్రయోగాలు కలలో లేదా ఆకస్మికంగా దర్శనలా కనిపించేవి. అందుకే రామానుజం ప్రతి ఫార్ములాస్ కేవలం తన తెలివి మాత్రమే కాదు, దేవత కృపగా భావించేవాడు. ఒకవైపు ఇంట్లో పేదరికం, రోజు 3 పూటలు తినడమే కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రామానుజానికి గణితంపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. తన ఫార్ములాస్ వినిపించేటప్పుడు ప్రొఫెసర్లకు కూడా అర్థం చేసుకోలేకపోయేవారు. కాబట్టి మద్రాస్ ప్రొఫెసర్లు అతని ప్రతిభను చూసి 1912లో ఇంగ్లాండ్లో ఉన్న ప్రముఖ గణిత శాస్త్రవేత్త జీహెచ్ హార్డేకి ఒక లేఖ పంపమన్నారు. వారు చెప్పిన విధంగానే అతనికి తెలిసిన ఫార్ములాస్ అన్నీ కలిపి ఒక లేఖ రూపంలో హార్డీకి లెటర్ రాశాడు. అతని ఈక్వేషన్స్ చూసి హార్డీ షాక్ అయ్యి ఇట్స్ గాడ్ గిఫ్టెడ్ మైండ్ అని అన్నారు. అతను వెంటనే కమ్ టు కేంబ్రిడ్జ్, వీ మస్ట్ వర్క్ టుగెదర్ అని తిరిగి రిప్లై లెటర్ రాశారు. 1914న ఇంగ్లాండ్కు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళడం రామానుజానికి ఒక పెద్ద స్ట్రగుల్. అక్కడ చలి, అలవాటు లేని ఆహారం, వేరే ప్రపంచం, ఒంటరితనం ఇవన్నీ ఎంతగానో ఇబ్బందికి గురిచేశాయి. కానీ లెక్కలు మాత్రం నదిలా ప్రవహించాయి. రామానుజం, హార్డే ఇద్దరు కలిసి పార్టీషన్ ఫంక్షన్స్, మాక్ థీటా ఫంక్షన్స్, ఇన్ఫైనైట్ సిరీస్, ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్స్ ఇలాంటివి ఎన్నో కనిపెట్టారు. వీటితో గణితం ఒక కొత్త ప్రపంచం చూసింది. ప్రస్తుతానికి మనం చూస్తున్న టెక్నాలజీ రెవల్యూషన్లో వీరి యొక్క థీరీస్ అండ్ ఫంక్షన్స్ ఇప్పటికీ వాడుతున్నారు అనే విషయం తెలిసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. మనిషి ఈ భూమి మీద అనేకమైన విషయాలను కనుగొనడం జరిగింది. అందులో అద్భుతమే మొబైల్. ఈ మొబైల్ పనిచేయడానికి కావాల్సింది సిగ్నల్. ఈ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది రామానుజం యొక్క ఇన్ఫైనైట్ సిరీస్ అనే థీరీస్ మీద ఆధారపడి పనిచేస్తాయి. మనం గొప్పగా చెప్పుకునే సైబర్ సెక్యూరిటీ, బ్యాంకింగ్, యూపీఐ, జీపే, వాట్సాప్ సెక్యూరిటీ వంటివి రామానుజం కనిపెట్టిన ప్రైమ్ నెంబర్స్ థీరీస్ మీద ఆధారపడి పనిచేస్తాయి. విశ్వంలో అంతు చిక్కిన రహస్యాల మీద చేసే పరిశోధన బ్లాక్ హోల్ ఫిజిక్స్. నాసా, స్టీఫెన్ హాకింగ్ వంటి వారికి మాక్ థీటా ఫంక్షన్సే రిఫరెన్స్. ఇదిలా ఉంటే 1917లో అతనికి టీబీ లాంటి లక్షణాలు కనపడ్డాయి. ఒక పక్క ఆరోగ్యం పాడవుతున్న అతని మెదడు మాత్రం ఆగకుండా అంతే వేగంగా పనిచేస్తూ ఉంది. 1920లో ఇండియాకి తిరిగి వచ్చిన కొన్ని నెలల్లోనే అతని ఆరోగ్యం చాలా బలహీనపడింది. 1920 ఏప్రిల్ 26న కేవలం 32 ఏళ్ల వయసులో ఒక గొప్ప మేధావిని ఈ ప్రపంచం కోల్పోవడం జరిగింది.
పేదరికంలో పుట్టిన తన ప్రతిభా శక్తితో ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తిగా మారాడు. బ్రిటిష్ ఇండియా సమయంలో జన్మించిన రామానుజం గురించి నాకు తెలిసినప్పుడు నాలో ఒక ప్రశ్న మొదలైంది. అటువంటి కారణజన్ముడు ప్రస్తుతం స్వతంత్ర భారతదేశంలో జన్మించినట్టయితే మన దేశ స్థితిగతులు ఎలా ఉండేయో అనే ప్రశ్న నాలో మొదలైంది. తన అసాధారణ ప్రతిభతో దేశాన్ని అన్ని రంగాల్లోకి ముందుకు తీసుకెళ్లేవాడు. విద్యా వ్యవస్థలో అతని ప్రతిభను వెంటనే గుర్తించి స్కూల్ కాంపిటీషన్స్, ఆన్లైన్ కోర్సులు, స్కాలర్షిప్ వంటి అవకాశాలతో మద్దతు ఇచ్చేవారు. సాంకేతిక రంగంలో అతని ఫార్ములాస్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిజ్ఞానాల్లో ఉపయోగపడేవి. సైన్స్ రంగంలో అతని ఈక్వేషన్స్ మరియు థియరీస్ భౌతిక శాస్త్రం, డేటా సైన్స్, స్పేస్ సైన్స్లో బ్రేక్ త్రూ చేయడంలో సహాయపడేవి. ప్రతిభకు తగిన మద్దతు ఇవ్వడం వల్ల దేశంలో ప్రతి క్రియేటివ్ పర్సన్స్ వెలుగులోకి వచ్చేవారు. ఫలితంగా ఇండియా విద్య, సాంకేతికత, సైన్స్ ఫీల్డ్స్లో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తోంది.